ఒక సీరియల్లో చందన్ అని ఒక పర్సన్ని బ్యాన్ చేశారు రీసెంట్గా, ఏదో గొడవ జరిగి. ఏంటండి అసలు ఏమైంది అది ఇష్యూ? సీరియల్స్ అనేది ఎలా ఉంటుందంటే అమ్మా, ఇన్ని సీన్స్ రాసుకొని వస్తారు వాళ్ళు, ఇన్ని సీన్స్ ఉంటాయి అంటే పేపర్లు పెడితే ఇంత కట్ట పేపర్లు ఉంటాయి. షార్ట్కి రెడీ అయిన తర్వాత షార్ట్కి వెళ్తే అవన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ గ్యాప్ ఉంటుంది కదా, షార్ట్ గ్యాప్. అలా ఏదో ఆ గ్యాప్లో అతను పిలిస్తే రాలేదు, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాక మళ్ళీ ఇంకొకళ్ళు వెళ్ళి పిలుస్తుంటే ఏదో ఇద్దరు చేయి చేసుకోవడము, ఆ అబ్బాయి చేయి చేసుకున్నాడు, ఈ అబ్బాయి కొట్టాడు, అలా ఏదో గొడవ పెరిగి అలా ఏదో అయిందని చెప్పి. బట్ అవన్నీ పక్కన పెడితే అతను కన్నడ తెలుగు అతను కాకుండా ఆర్టిస్ట్గా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత తొందరగా కెమెరా ముందుకు వెళ్తే అంత తొందరగా సీన్స్ అవుతాయి, పెండింగ్ పడవు. ఇప్పుడు ప్రొడక్షన్ అనేది కాస్ట్ కదండి, ఈచ్ మినిట్ ఈజ్ కాస్ట్లీ ఫర్ ప్రొడ్యూసర్. అది సెన్సిటివ్గా ఉండాలి అందరూ. అంటే వాళ్ళు కూడా కొంచెం ఏంటంటే మేము కూడా అలసిపోతాం కదా ఆర్టిస్టులు కూడా. షార్ట్కి దనా రాండి రెడీ పదండి అని చెప్పి తీసుకెళ్తే సమ్టైమ్స్ నేను చూసుకుంటే నాకు ఇక్కడ ఏదో పిన్నిలా లేచి లేకపోతే జుట్టిలా చెరిగి అలా, అంటే ఆ గ్యాప్ ఇవ్వకుండా సీన్లు కుక్కి చేసుకుంటాం. అది అలా ఉంది సీరియల్లో, అలా జరగడం అనేది అలా ఉంది. అదే మూవీ అంటే లీజర్గా ఉంటుంది, బికాజ్ ఇట్స్ అ వైడ్ స్పెక్ట్రమ్. దానిలో టైం ఉంటుంది మనకి, సీరియల్లో టైం ఉండదు. సో ఆర్టిస్ట్గా వెళ్ళేవాళ్ళు వాళ్ళకి అర్థం కావాలి, ఓకే మనం ఇంత టైం అడగాలి, ఎంత వాళ్ళు బేర్ చేసేంత అడగాలి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ 40 minutes గ్యాప్ అనేది ఎవరు ఇవ్వలేరు. అంటిల్ అన్లెస్ మనకు సీన్ లేకపోతే ఖాళీగానే కూర్చొని ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే మార్నింగ్ 8కి వెళ్ళాను నేను సెట్కి, 2:30కి చేశాను సీన్, 2:30 వరకు ఖాళీగానే ఉన్నాను. ఓకే. సో ఒక ఆర్టిస్ట్ అర్థం చేసుకోవాలి, అంటే ఒక ఆర్టిస్ట్గా వెళ్ళేవాళ్ళు నేను ఇంతవరకు నేను స్ట్రెచ్ చేయగలను, ఇంతకు మించి వాళ్ళ పేషెన్స్ టెస్ట్ చేయకూడదు, నేను వెళ్ళాలి, కెమెరా ముందుకు వెళ్ళాలి, పని చేసుకోవాలి, మళ్ళీ వెళ్ళాలి. నాకు బాగాలేదు ఒక 5 minutes గ్యాప్ ఇవ్వమని 5 minutes, 3 minutes, 2 minutes, 10 minutes, అంతేగాని 45 minutes సంబడి కాంట్ వెయిట్ కదా. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్. అది అయ్యి ఇంకా గొడవ అయ్యి అందరూ ఇంకా బ్యాన్ చేశారు ఆ అబ్బాయిని. ఇప్పుడు ఏమైంది, ఎవరికి లాస్? అతను ఎంతన్నా రిచ్ కానివ్వండి, నేను అది చెప్పట్లే, ఒక ఆర్టిస్ట్ని మిస్ అయింది కదా ఇండస్ట్రీ, ఆర్టిస్ట్ వర్క్ మిస్ అయ్యారు కదా. అలా బ్యాన్ చేసిన వాళ్ళలో ఫీమేల్స్ కూడా ఉన్నారు. అదే చెప్తున్నా నేను. ఇప్పుడు ఎప్పుడన్నా ఒక సిచ్యుయేషన్లో అండి విన్ వర్సెస్ విన్ సిచ్యుయేషన్ అంటారు. నేను మోటివేషన్ క్లాసెస్ చెప్తాను కదా, ఒక ట్రాన్సాక్షన్లో విన్ ఉండాలి నెగోషియేషన్ స్కిల్స్లో. ఇది ఇక్కడ లాస్ వర్సెస్ లాస్ అయింది కదా. రైట్. ఇండస్ట్రీ లాస్ట్ వెరీ గుడ్ హ్యాండ్సమ్ గాయ్ అండ్ హీ లాస్ట్ ఆపర్చునిటీస్ ఇన్ తెలుగు. ఎవరికి మంచి అయింది? మహానాయకుల్లోనే చేసింది. అదే లేటర్ పార్ట్, సెకండ్ పార్ట్లో చేశారు. కాంబినేషన్ సీన్స్ ఏమన్నా పడ్డాయి బాలకృష్ణ గారు? అయ్యో ఆయన మీద కదా ఇట్లా గాజులు కొట్టింది, తగలు కొట్టి. ఓకే సంథింగ్ ఆయన అసెంబ్లీలో గొడవ పడిన తర్వాత పైనకి ఏదో రథం ఉంటుంది, దానిపైన నేను ఎక్కి దండం పెడితే మేమిద్దరమే ఉంటాం స్క్రీన్ నిండా, బాలయ్య గారు నేను. మంచి మూవీ అది. బాలకృష్ణ గారికి కామన్గానే కోపం ఎక్కువ అంటారు. అయ్యో ఆయనకి ఏంటనేది తెలిసి పక్కన పెడితే అసలు నోరారా మాధవి అని, అసలు ఆయన స్ట్రేచర్కి ఆయన నా పేరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మా మాధవి బాగున్నావా అంటారు. బోలా శంకర్లో చిరంజీవి గారితో చేశారు. అవును. ఇంతకు ముందు చేశారా చిరంజీవి గారితో? ఇదే ఫస్ట్ టైం? లేదు, ఇది ఫస్ట్ టైం. ఓకే. కానీ ఎవరిని చూసినా ఆ ఫీలింగ్ రాలేదండి. చిరంజీవి గారిని చూస్తే అసలు అలా ఐ వాజ్ లైక్ స్పెల్ బౌండ్ అంటారే, ఈ ఏజ్కి ఆయన గ్రేస్ అసలు అది ఒక వైబ్ ఉంది ఆయన ఉంటే, చాలా బాగా అనిపించింది నాకు. ఐ షుడ్ థ్యాంక్ మేర్ రమేష్ గారు, ఆయన ఛాన్స్ ఇచ్చి చిన్నదే రోల్ అయినా బాగుంది అట్లా. ఓకే. సో కీర్తి సురేష్ గారు వాళ్ళిద్దరు కాంబినేషన్లో చేశాను అనమాట. అయితే ఈ గుప్పడంత మనసు సీరియల్ వాళ్ళది ఒకటి 500 days సెలబ్రేషన్స్ ఏదో జరిగింది, అందులో మీరు ఎందుకు మిస్ అయ్యారు? ఆ రోజు ఎలా ఉంటుందంటే కాలేజ్లో షూటింగ్ ఉంటుంది, అప్పుడు నేను ఉంటాను, హౌస్లో ఉన్నప్పుడు నేను ఉంటాను. 1 weekలో ఒక 3 days నేను చేస్తే 4 days వాళ్ళు చేస్తారు. సో ఆ 500 చేసిన రోజున ఆ రోజు కాలేజ్లో ఎక్కడన్నా జరిగి ఉండొచ్చు. జైలో కుస మూవీలో ఎన్టీఆర్ గారి మదర్గా మీకు కన్ఫర్మ్ అయింది, ఆల్మోస్ట్ మెజర్మెంట్స్ అన్నీ కన్ఫర్మ్ అయింది కదా, తీసుకొని. అవును. కానీ దానిలో చేయలేకపోయారు.
ఉంటుంది కదా, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్లిప్ బిట్వీన్ కప్ అండ్ లిప్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. అంటే ఏంటంటే నువ్వు టీ తాగే లోపల అది ఏమన్నా పడిపోవచ్చు, కప్పు పగలచ్చు, టీయే ఒలికిపోవచ్చు. సో యూ నెవర్ నో వాట్ హ్యాపెన్స్ అనేది. జై లవకుశలో మేబీ వాళ్ళు అనుకుని ఉండొచ్చు ఇంకా ఎవరైనా సూటబుల్. ఇప్పుడు ఒకటి కావాలి అంటే ఇట్స్ లైక్ సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రాజెక్ట్ రావాలంటే ఒక్కళ్ళు ఓకే అనుకుంటే సరిపోదండి. అక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు. దానిలో తప్పు అని నేను చెప్పట్లేదు. సడన్గా ఒక పుల్ల వేయడము లేకుంటే ఆవిడొద్దులే, ఆవిడెందుకు, ఈవిడ ఓకే కదా అని అందులోంచి పాజిటివ్ ఏవో అవి ఆ పాయింట్స్ వెళ్తే చీమల బార్ ఇలా వెళ్తూ దాన్ని ఆపితే ఆగిపోయి మళ్ళీ ఇటంటే ఇటు వెళ్ళినట్టు ఉంటుంది. అది ఆ థాట్ ప్రాసెస్ కూడా వాళ్ళకి.